వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్లీ మనం కంపైలర్ గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియోలో మనం ఇంటర్ప్రిటర్ గురించి చూడబోతున్నాం. సో ఇంటర్ప్రిటర్ డెఫినేషన్ చూద్దాం. అండ్ ఇంటర్ప్రిటర్ ఈజ్ ఎ కంప్యూటర్ ప్రోగ్రామ్ విచ్ కన్వర్ట్స్ ఈచ్ హై లెవెల్ ప్రోగ్రామ్ స్టేట్మెంట్ ఇంటూ మెషిన్ కోడ్. సో ఇది కూడా ఏంటి, హై లెవెల్ ప్రోగ్రామ్ స్టేట్మెంట్ని మనం మిషన్ కోడ్గా మారుస్తుంది. అంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా మారుస్తుంది. బోత్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ డూ ద సేమ్ జాబ్ విచ్ ఈస్ కన్వర్టింగ్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు మిషన్ కోడ్. సో ఏంది, కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని లో లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అదే మిషన్ కోడ్గా మారుస్తుంది. సో ఏంటి, ఇంటర్ప్రిటర్ కూడా అదే చేస్తుంది, మళ్ళీ కంపైలర్ కూడా అదే చేస్తుంది. మరి డిఫరెన్స్ ఏంటి, డిఫరెన్స్ ఏంటంటే హౌఎవర్ ఏ కంపైలర్ విల్ కన్వర్ట్ ద కోడ్ ఇంటూ మిషన్ కోడ్ క్రియేట్ అని ఈఎక్సీ ఫైల్. ఈఎక్సీ మనం చూసాం, ఏంటి ఈఎక్సీ అనేది .exe ఫైల్ అనేది జనరేట్ అవుతుంది ఇక్కడ కంపైలర్లో. కానీ ఇక్కడ ఇంటర్ప్రిటర్స్ కన్వర్ట్ కోడ్ ఇంటూ మిషన్ కోడ్ వెన్ ద ప్రోగ్రామ్ ఇస్ రన్. ఇక్కడ ఏంటి, ఇక్కడ ఈఎక్సీ ఫైల్ అనేది జనరేట్ అవ్వడం అంటూ ఉండదు, సోర్స్ కోడ్ ఉంటుంది. సోర్స్ కోడ్ని మనం ఏం చేస్తాం, ఇంటర్ప్రిటర్ అనేది ఏం చేస్తాం, డైరెక్ట్ కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసేస్తుంది, అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. కానీ అక్కడ ఏంటి, ఈఎక్సీ ఫైల్ జనరేట్ అవుతుంది, ఆ ఈఎక్సీ ఫైల్ నుంచి మనం అవుట్పుట్ని జనరేట్ చేసుకుంటాం అక్కడ ఏంటి కంపైలర్లో. కానీ ఇక్కడ ఇంటర్ప్రిటర్లో మొత్తం డైరెక్ట్గా అయిపోతుంది, ఏంటి సోర్స్ కోడ్ని డైరెక్ట్ అవుట్పుట్గా మనం తీసుకోవచ్చు ఇక్కడ. అయితే అక్కడ ఏం చెప్పాను, ఒకటేసారి కంపైలర్లో ఏంటి ఒకటేసారి మొత్తం కోడ్ అనేది కంపైల్ అవుతుంది. కానీ ఇంటర్ప్రిటర్లో ఏమవుతుంది, ప్రోగ్రామ్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లైన్ బై లైన్ కంపైల్ అయ్యి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నీకు ఇక్కడ ఇది వేరే విధంగా. సో కంపైలర్లో ఏమో ఒకటేసారి అవుతుంది, ఇక్కడేమో లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఇదే డిఫరెన్స్ మెయిన్ కంపైలర్కి మరియు ఇంటర్ప్రిటర్కి డిఫరెన్స్ ఏంటంటే ఇదే. అలాగే ఈ సోర్స్ కోడ్ అంటే ఏం లేదంటే మనం రాసే ప్రోగ్రామ్ ఏది ఉంటుందో దాన్నే సోర్స్ కోడ్ అంటారు. సో ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది, అవుట్పుట్గా ఇచ్చేస్తుంది. సో ఇంటర్ప్రిటర్ అంటే ఇదేనండి. సో కంపైలర్ అంటే అర్థమైంది కదా, ఇంటర్ప్రిటర్ అంటే ఏందో అర్థమైంది కదా. సో నెక్స్ట్ మనం కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ కొంచెం డిఫరెన్సెస్ కూడా చూద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి, అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.